హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో మంచి క్వాలిటీలో ప్యూర్ సిల్క్ శారీస్ చూపించబోతున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, దానికి తగినట్టుగానే డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు సమ్మర్లో ఈ ప్యూర్ సిల్క్ శారీస్ ఏంటా అనుకుంటున్నారా? మనము సమ్మర్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుందండి. అంటే అది గెట్ టుగెదర్ అవ్వచ్చు, మ్యారేజ్కి సంబంధించిన రిచువల్స్ అవ్వచ్చు, లేదా కిట్టి పార్టీ అవ్వచ్చు. ఏదైనా కూడా మనకి సమ్మర్ ఎండలు మండిపోతున్నాయి కదా అని మనకు వచ్చే పనులు ఆగవు కదా, కొన్నిసార్లు మనం బయటకు వెళ్ళక తప్పదు. అయితే ప్రతి ప్లేస్కి కూడా కాటన్ చీరలు, కాటన్ కోటాలు ఇలా కట్టుకెళ్ళే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు వేరే ఫ్యాబ్రిక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి సమ్మర్లో కూడా ఒంటికి హాయినిచ్చేవి సిల్క్లో ఏవైనా ఉన్నాయి అంటే ప్యూర్ సిల్క్, టస్సర్, ఈ రెండు ఫ్యాబ్రిక్స్ కూడా సమ్మర్లో కట్టుకున్న ఒంటికి హాయిగా ఉంటాయి. అలాగే ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు కదా వీటికి. మనం 4-5 టైమ్స్ అలా కట్టిన తర్వాత ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకోవచ్చు. ఈ లోపు అంతా డ్రై ఐరన్ చేయించుకుంటూ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, లైట్ వెయిట్. ముఖ్యంగా సమ్మర్లో ఎవరైనా ప్రిఫర్ చేసేది అది సిల్కా కాటన్ అనేది పక్కన పెడితే ముందు మనం ఇచ్చే ప్రిఫరెన్స్ లైట్ వెయిట్కి. ఆ లైట్ వెయిట్లో ఈ ప్యూర్ సిల్క్ శారీస్ ముందు ఉంటాయి. అద్భుతమైన డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బుకింగ్ ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. మీకు ఈ శారీస్లో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాతో షేర్ చేయండి. శారీ అవైలబుల్ ఉంటే మీకు పేమెంట్ నెంబర్ ఇస్తాను, అలాగే అడ్రస్ ఫార్మాట్ కూడా ఇస్తాను. ఇచ్చిన నెంబర్కి మాత్రమే పేమెంట్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవాలండి. అడ్రస్ ఫార్మాట్ ప్రకారం పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబరు తప్పనిసరి. ఎన్ఆర్ఐస్ అయితే ఇండియా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలండి, ఎందుకంటే కొరియర్ పర్సన్ అడ్రస్ ట్రేస్ చేయలేకపోతే ఖచ్చితంగా కాల్ చేస్తారు. అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్, కంప్లీట్ అడ్రస్ నాకు ఇచ్చిన తర్వాత అదే రోజు ఈవినింగ్ మీకు ట్రాకింగ్ నెంబర్ ఇవ్వబడుతుంది. ట్రాకింగ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ట్రాక్ చేసుకుంటూ పార్సల్ ఎక్కడుంది ఏంటి అనేది స్టేటస్ చూసుకోవచ్చు. 3-4 రోజుల తర్వాత కూడా మీకు పార్సల్ రాకపోతే నాకు చెప్పండి, నేను కంప్లైంట్ రైజ్ చేసి మీ ఐటెం మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. చక్కగా నమ్మకంతో కొనుక్కోండి, అలాగే పార్సల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రీచ్ అవుతుంది. ఎందుకంటే మనము ఏదైనా డౌట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ డౌట్కి తగినట్టే జరుగుతాయి. అందుకని మనం డిటిడిసి సర్వీస్ మాత్రమే ఇస్తున్నాము. వాళ్ళ సర్వీస్లో ఎలాంటి లోపము లేదు. చక్కగా మీ పార్సిల్ మీ ఇంటికి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని కాల్ చేసి ఆఫీస్కి వచ్చి తీసుకోండి అని చెప్పినా కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మనం వాళ్ళకి, నేను మీ దగ్గర డబ్బులు తీసుకోకపోయినా డిటిడిసి వారికి మీ ఇంటికి డెలివరీ ఇచ్చేలాగానే నేను అమౌంట్ పే చేస్తున్నాను. ఎవరికైనా డిటిడిసి సర్వీస్ లేని మారుమూల పల్లెటూరులో ఉండేవారు మాత్రమే వాళ్ళ నియర్ బై డిటిడిసి ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి పార్సిల్. అంతేగాని మీరు ఎవ్వరు కూడా వెళ్ళనవసరం లేదండి. వాళ్ళు కాల్ చేసినా మీరే తెచ్చేవాడి అని చక్కగా చెప్పండి. మీ పార్సిల్ మీ చేతిలోకి వస్తుంది. ఈ ఎండల్లో మీరు ఇబ్బంది పడి ఇల్లు కదలాల్సిన అవసరం లేదు. చక్కటి చీరలు నేను చూపిస్తూ ఉంటాను, మీకు నచ్చినట్టు మీరు పర్చేస్ చేస్తూ ఉండండి, అంతా స్మూత్గా అయిపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చక్కటి చీరలు ఒక్కొక్కటి చూసేద్దాం. మంచి మస్టర్డ్ కలర్ అండి. మస్టర్డ్ కలర్కి బ్రౌన్ కాంబినేషను, కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఈ శారీ ఇంతకు ముందు తెచ్చినప్పుడు కూడా చాలా ఇష్టంగా తీసుకున్నారు అందరూ. కలర్ కాంబినేషనే చాలా అందంగా ఉందనుకుంటే డిజైన్ కూడా అంతకన్నా బాగుంది. పళ్ళులో వచ్చేసి ఇట్లా బాక్స్ లాగా క్రియేట్ చేసి ఫ్లవర్స్ ఇచ్చారండి, బ్రౌన్ కలర్ ఫ్లవర్స్. పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి బ్రౌన్ కలర్ ప్యానెల్ ఉంటుంది. తర్వాత బ్లౌజ్ చూపించమ్మా. అదే బ్రౌన్ షేడ్లో బ్లౌజ్ కూడా వస్తుందండి. శారీ అంతా వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. పైన కింద కూడా ఇలా బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ బోర్డర్ లాగా క్రియేట్ చేసి ప్రింట్ ఇచ్చారు. తర్వాత ఎడ్జ్లో వచ్చేసి ఒక చిన్న వేలడంత బోర్డర్, పైన వైపు ఒక 1 ఇంచ్ కనిపిస్తుంది, కింది వైపు ఒక వేలడంత బ్రౌన్ కలర్ ప్లెయిన్ బార్డర్ వస్తుందండి. బిస్కెట్ బ్రౌన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పళ్ళు, బ్లాక్ కలర్ పళ్ళు పైన ఇట్లా బ్లూయిష్ గ్రే అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అనేది వస్తుంది. ఇదంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి ఒక బ్లాక్ ప్యానల్ లాగా మధ్యలో పార్టీషన్ ఇచ్చారు. అలాగే కంప్లీట్ బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఈ బ్రౌన్ కలర్లో ఉంటుంది. పైన కింద రెండు వైపులా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బ్లాక్ బోర్డర్ వస్తుంది. అట్లాగే బోర్డర్లో వచ్చేసి ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుందండి, అక్కడొకటి వచ్చినట్టుగా.
అలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ అండి. అలాగే శారీలో వైట్ అండ్ రెడ్ కూడా ఉన్నాయి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఎడ్జ్లో ఒక చిన్న ప్యానల్ లాగా మెరూన్ కలర్ ఇచ్చి బ్లాక్ ప్యానల్ ఇచ్చారండి. అలాగే మెరూన్ కలరు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కొంచెం జామెట్రికల్ ప్యాటర్ను అలాగే ఫ్లోరల్ ప్రింట్ రెండు కలిసి వచ్చాయండి. ఇదిగోండి పైన వైపు అంతా బ్లాక్ ప్లెయిన్ ఉంటుంది. కింది వైపు స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో డిజైన్ వస్తుంది. అలాగే బోత్ సైడ్స్ ఒక 1 ఇంచ్ పైన మెరూన్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. డార్క్ నేవీ బ్లూ కలర్ అండి. మిడ్ నైట్ బ్లూ అంటారు కదా, ఆ కలర్ ఆల్మోస్ట్ బ్లాక్ లాగా అనిపిస్తుంది. శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. ఫస్ట్ అయితే పళ్ళు దగ్గర చూద్దాం. ఇదిగోండి పళ్ళు ఎల్ షేప్లో ఈ డిజైన్ అనేది వచ్చింది. అలాగే బ్లౌజ్ కూడా ఇదిగోండి, బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక శారీ అంతా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇట్లా పైనంతా మోటివ్స్ లాగా అక్కడక్కడ పువ్వులు, కింద ఏమో స్కర్ట్ బోర్డర్ లాగా బిగ్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సెల్ఫ్ స్టైల్లో అనుకోవచ్చండి. బ్లూకి బ్లూతోనే ప్రింట్ వచ్చింది. అలాగే ఒక వేలడంత బోర్డర్ కూడా చిన్నది రెండు వైపులా బ్లూతోనే వచ్చింది. ఒక వైట్ మాత్రమే కాంట్రాస్ట్ కలరు. డిజైన్ అయితే చాలా అందంగా ఉంది. డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ చాలా క్యూట్గా ఉంది డిజైన్. సూపర్ అండి. చీర అయితే బ్లాక్, లైట్ గ్రే, మీడియం గ్రే ఈ షేడ్స్తో అద్భుతంగా ఉంది. శారీ అయితే జామెట్రికల్ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ రెండు కలిసి వచ్చాయండి. ఇదిగోండి పళ్ళు అయితే కంప్లీట్గా బ్లాక్ పళ్ళు ఇచ్చి మధ్యలో లైట్ గ్రేతో సర్కిల్స్, వాటి మధ్యలో మీడియం గ్రేతో ప్రింట్ వచ్చిందండి. చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇట్లా మీడియం గ్రే కలర్లో ఉంటుంది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది అసలు చీర. మీరే చెప్తారు నేను టర్న్ చేసిన తర్వాత. పళ్ళులో ఈ సర్కిల్స్ ఈ డిజైన్ తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇట్లా స్ట్రైట్ లైన్స్, వాటిపైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అక్కడ నుండి శారీ అంతా కూడా ఇదే ప్రింట్ అండి. కుచ్చెళ్ళలో మొత్తం సెల్ఫ్ ప్రింట్ లాగా లైట్ గ్రే పైన మీడియం గ్రేతో ప్రింట్ వస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ చాలా చాలా అందంగా ఉంది. బోత్ సైడ్స్ కూడా అదే కలర్లోనే ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. బ్లాక్, డార్క్ వైన్ కలరు, క్రీమ్, ఇంగ్లీష్ గ్రీన్, అలాగే రాణి పింక్ ఈ కలర్స్తో చూడగానే చాలా అట్రాక్టివ్గా బ్రైట్గా అనిపించాలి అంటే ఈ చీర చూడండి. చాలా బాగుంది అసలు. డిజైన్ అంతా ఫ్లోరలే కానీ చాలా అందంగా కొత్తగా అనిపిస్తుంది. డిజైన్ ఇచ్చిన విధానం చాలా బాగుంది. ప్రింటింగ్ స్టైలు అట్లాగే ఇదిగోండి బ్లౌజు రాణి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి పళ్ళు తర్వాత అంతా ఈ విధంగా ఉంటుంది. ఎంత మెత్తగా ఉందో ఫ్యాబ్రిక్. ఇదిగోండి శారీ అంతా కూడా కుచ్చిళ్ళ దగ్గర ఫుల్ లెంగ్త్లో సెల్ఫ్ ప్రింట్ ఉంటుందండి. తర్వాత నీ లెంగ్త్ వరకునేమో ఇట్లా కాంట్రాస్ట్ ప్రింట్ వస్తుంది. ఇక్కడంతా కూడా డార్క్ వైన్ కలర్ ఉందండి చీర. పళ్ళులోనూ అక్కడక్కడ బ్లాక్ కూడా ఉంది కదా. కుచ్చిళ్ళలో మాత్రం మొత్తం డార్క్ వైన్ కలరు. శారీకి రెండు వైపులా ఒక 1 ఇంచ్ రాణి పింక్ ప్లెయిన్ బోర్డర్ అండి. ఇదిగోండి భలే ఉంది అసలు. కలర్స్ చాలా అందంగా ఉన్నాయి. బ్లాక్ విత్ సిల్వర్ గ్రే కాంబినేషన్ అండి. ఈ శారీ కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది. అసలు ప్రతి చీర ఓపెన్ చేస్తుంటే ఎంత అందంగా ఉందోనండి. ఈ శారీకి పళ్ళులోనేమో ఫ్లోరల్ ప్రింట్, శారీలో వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ప్రింట్ వచ్చిందండి. బ్లాక్ పైన సిల్వర్ గ్రేతో ఇట్లా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి. ఇక శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇలా బ్లాక్ అండ్ సిల్వర్ గ్రే కాంబినేషన్లో అబ్స్ట్రాక్ట్ ప్రింట్. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బ్లాక్ కలర్ బోర్డర్ వస్తుందండి. చాలా బాగుంది ఈ చీర కూడా. జస్ట్ వావ్ అంతే. ఈ శారీ అంత బాగుందండి. ఇంగ్లీష్ గ్రీను, నేవీ బ్లూ, బ్లాక్, వైట్ ఈ కాంబినేషన్లో అదిరిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే. పళ్ళు వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట. బ్లౌజ్ ఏమో బ్లూ కలర్ బ్లౌజ్ అండి. డార్క్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. శారీ కుచ్చిళ్ళలో డిజైన్ అండి అదిరిపోయింది అసలు. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో.
జామెట్రికల్ ఫ్లోరల్ రెండు కలిసి బ్లాక్ పైన వైట్ ప్రింట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే శారీకి కింది వైపు వచ్చేసి కొంచెం కనిపించినట్టుగా ఉంది చూడండి, బోర్డర్ ఉందా లేదా అన్నట్టు. నేవీ బ్లూ స్ట్రైప్స్ రెండు, మధ్యలో బ్లాక్, వాటిపైన ఇలా ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. పైన వైపు ఏమో ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డరు. ఓవరాల్గా శారీ అయితే కుచ్చెళ్ళలో ఇలా ఉంటుందండి. చాలా చాలా బాగుంది కదా. బ్లాక్ కలర్ శారీకి రెడ్ బోర్డర్ అండి, సూపర్గా ఉంది. ఇక్కడ పళ్ళులో వచ్చేసి చూడండి, కింది వైపు లేకుండా పైన వైపు అంతా ఇదో షాండ్లియర్ టైప్లో డిజైన్ వచ్చిందనమాట. అంతా ఫ్లవర్స్, రెడ్ అండ్ క్రీమ్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుంది. రెడ్ షేడ్ అయితే ఎదిరిపోయింది అసలు. ఇదిగోండి రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్, చాలా చక్కగా ఉంది. పళ్ళు తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. కుచ్చెళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైన అంతా ప్లెయిన్ ఉంటుందండి బ్లాక్, కింది వైపు ఏమో హాఫ్ కన్నా ఎక్కువ లెంగ్త్లోనే ఈ ప్రింట్ అనేది వస్తుంది. తర్వాత శారీకి రెండు వైపులా కూడా ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ రెడ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ వచ్చింది. ఇదిగోండి